శుభం వ్యాధసి గురుభ్యో నమః. తులారాశి వారికి జూలై 1 నుండి అంటే జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి మనం చూసుకుంటే పంచమ భావంలో రాహు, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, అష్టంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, రాజ్యంలో చూస్తే 3 శుభగ్రహాలు గురుడు, శుక్రుడు, బుధుడు, లాభంలో కేతు యొక్క ప్రభావం బాగుంది. ఇక లాజ్యము లాభము రెండు బాగున్నాయి. అంటే ఉద్యోగరీత్యా బ్రహ్మాండం ఉంది, వ్యాపార రీత్యా బాగుంది, దాని నుండి లాభాలు కూడా బాగానే వస్తాయని చెప్పవచ్చు కూడా. సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు విశేషంగా ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు చేయండి. ఇది మంచి సమయం తులారాశి వారికి. తులారాశి భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు. అంటే అదృష్టం ఇచ్చేవాడు రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో కనబడుతున్నాడు. అంటే మీరు చేసే ఉద్యోగంలో కూడా చిన్న ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వస్తాయి అవకాశం ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మంచి హైక్స్ ముందుకెళ్ళే అవకాశాలు కూడా బాగానే కనబడుతుంది చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపారం చేసేవాడు, వ్యాపారంలో పెట్టుబడులు అనేది ఇప్పుడు పెట్టే సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టండి, రాజ్యం బలోపేతం అవుతుంది, ఎక్స్పాన్షన్ చేయండి, బిజినెస్ బాగుంటుంది, అలాగే లాభదాయకంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీ భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి, అది శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి రాజ్యాన్ని కూడా బలోపేతం చేస్తాడు. అదృష్టవంతులు చెప్పచ్చు మనం. ఈ 15 రోజులు బుధుడు 10వ ఇంట్లో ఉన్నంత కాలము మీకు ఒక అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది తెలుసుకుని మీరు చేయవలసిన పని అంటే కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి, దాన్ని కొంతవరకు శ్రీకారం చుట్టండి. అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమి చేయాలన్నా కూడా చేసుకుంటూ వెళ్ళగలిగితే అది రెట్టింపు వ్యాపారంలో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అద్భుతమైన ఫలితం. అలా చదువుకుంటున్న విద్యార్థులు కూడా సరైన ఉద్యోగం వచ్చే అవకాశాలు 15 రోజుల్లో కనబడుతున్నాయి. అంటే చదువు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఇది సరైన సమయం చెప్పవచ్చు. ఫైన్. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్, స్టీలు, సిమెంటు, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ట్రేడింగ్ చేయండి, ప్రాఫిటబుల్గా ఉంటుంది మీకు. అలాగే మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే విశేషంగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అది ఒక కొలిక్ రావడము, అది అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవ్వడం, మీకు అనుకూలంగా జరగడం, ఇవన్నీ 15 రోజుల్లో చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఇక్కడ 6వ స్థానంలో శనీశ్వరుడు, యోగించే శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కరెక్షన్ చేస్తాడు ఆరోగ్యాన్ని. పాదాల దగ్గర కొన్ని సమస్యలు వస్తాయి, హరిపాదాల దగ్గర, దాన్ని కొంతవరకు కరెక్షన్ చేసుకోండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏంటంటే విశేషంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఏ రకంగా మీరు పూజ చేయగలిగితే బాగుండి అనిపిస్తే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అది కొంత సంకట విమోచన చేసి మిమ్మల్ని రాజమార్గంలో రాజ్యం చూపిస్తుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.